ఇటీవలే ఐసీసీ అవార్డుల్లో ఆధిపత్యం కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐ వార్షిక అవార్డుల్లోనూ సత్తా చాటాడు. 2023-24 సీజన్కు సంబంధించి బుమ్రా పాలీ ఉమ్రిగర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమంగా రాణించిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ ఈ అవార్డునిచ్చి సత్కరిస్తుంది. గత సీజన్లో బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ దుమ్ము రేపాడు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో బుమ్రా అదరగొట్టేశాడు. 13 మ్యాచ్లలో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. అతని దరిదాపుల్లో మరే బౌలరు లేడు. కపిల్ దేవ్ తర్వాత భారత క్రికెట్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇటీవల బార్డర్ గవస్కర్ ట్రోఫీల్లోనూ బుమ్రా సత్తా చాటాడు. మిగిలిన బౌలర్లు విఫలమైన అతను మాత్రం అత్యంత నిలకడగా రాణిస్తూ 32 వికెట్లు పడగొట్టాడు. తద్వారా సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గాను ఎంపికయ్యాడు. గతేడాది ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై విజయాలతో పాటు భారత జట్టు T20 వరల్డ్ కప్ గెలవడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగానే మూడోసారి బుమ్రా పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతంలో 2018, 19, 2021, 22లోనూ ఈ పురస్కారం అందుకున్నాడు. కాగా కోహ్లీ తర్వాత అత్యధిక సార్లు ఈ అవార్డుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇదిలా ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రతిష్టాత్మక కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 664 మ్యాచ్లలో ఆడాడు. టెస్టులో 15,000కు పైగా, వన్డేల్లో 18,000కు పైగా పరుగులు చేయడంతో పాటు వందల కొద్దీ రికార్డులు సాధించాడు. ఈ అవార్డు కింద ట్రోఫీ, ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందజేస్తారు. మరోవైపు మహిళల క్రికెట్లో స్మృతి మందాన బెస్ట్ క్రికెటర్గా ఎంపికైంది. మందాన గత ఏడాది 747 పరుగులతో అదరగొట్టింది. ఇటీవలే ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గాను ఎంపికైన స్మృతి ఇప్పుడు బీసీసీఐ అందించే పాలీ ఉమ్రిగర్ పురస్కారాన్ని కూడా అందుకోబోతోంది.